ఓం గం గణపతియే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగం కోసం నాకు ఈ మధ్య చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగం మాకు వస్తుందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వారికి ఉపయోగపడే రకంగా ఒక వీడియో ఈజీగా చేస్తే బాగుంటుంది. మీకు కూడా ఈజీగా అర్థమైతే దాని ప్రకారం మీరు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించాలా వద్దా అనేటువంటి విషయాన్ని మీరు కూడా తెలుసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నానండి. కాకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా పర్సనల్ కన్సల్టేషన్ అని అంటే మాత్రం నాది పెయిడ్ కన్సల్టేషన్ ఉంటుందండి. నేను ఫీజు తీసుకొనే చెప్పగలను. ఎవరు ఏమనుకున్నా సరే ఫీజు లేకుండా అయితే నేను చెప్పలేనండి. అలా అని చెప్పి నిరుద్యోగుల దగ్గర డబ్బులు తీసుకుందామనేటువంటి ఆలోచన కాదు. ఎంతోమందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నాను. చాలా ఈజీ విధానంలో చెప్తానండి. కొంచెం మినిమం బేసిక్స్, మీకు జాతకం గురించి మినిమం బేసిక్స్ తెలుసున్న వారికి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక్కటే ఒక పేపర్ మీద మొత్తం గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అని అంటే ఏం జరగాలి ఏంటి అన్న విషయం మీకు చెప్పానండి. దీంట్లో మొదటి పాయింట్లో నేను ఏం రాశాను అని అంటే, లగ్నానికి కేంద్ర స్థానాలు అయినటువంటి 1, 4, 7, 10 స్థానాల్లో గురుడు ఉన్నప్పుడు, అంటే మీ జాతకంలో లగ్నం నుండి 1, 4, 7, 10 స్థానాలని కేంద్ర స్థానాలు అని అంటారు. ఇలాంటి కేంద్ర స్థానాల్లో గురుడు ఉన్నారు అని అనుకోండి. సపోజ్ మీది మేషలగ్నం అయినప్పుడు మేషలగ్నానికి 1వ స్థానం ఏమవుతుంది? మేషమే అవుతుంది. 4వ స్థానం కర్కాటకం అవుతుంది. ఇలా 7వ స్థానం 10వ స్థానంలో గురుడు ఉన్నవారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా ఉంటాయి. అలాగే మీ జాతకంలో ఉన్నటువంటి సూర్యుడు అంటే సూర్యుడు మీ జాతకంలో సూర్యుడు మీ జాతకంలో మేషరాశిలో ఉన్నా సింహరాశిలో ఉన్నా కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గురుడు ఈ లగ్నం అనే కాకుండా గురుడు సపోజు ఎక్కడెక్కడ ఉంటే మీ జాతకంలో గురుడు కర్కాటక రాశిలో ఉన్నా, ధనస్సు రాశిలో ఉన్నా, మీన రాశిలో ఉన్నా కానీ గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే మనం కుజుడిని కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుందండి. కుజుడు మేషరాశిలో ఉన్న, వృశ్చిక రాశిలో ఉన్న, మకర రాశిలో ఉన్న వారికి ఈ గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. అలాగే గురుడు చాలామంది మకరంలో ఉంటే నీచ స్థితిని పొందుతారు అని చెప్పి భావిస్తారు. అది నిజమే. కానీ ఈ గురుడు గనక ఈ కాంబినేషన్తో, అంటే ఇప్పుడు నేను క్లియర్గా కింద మెన్షన్ చేశాను చూడండి, 5, 6, 7 అనేటువంటి 3 కండిషన్లు అండి. 5వ కండిషన్ ఏం రాశాను అని అంటే, సూర్యుడు కుజుడు కలిసి మకర రాశిలో ఉన్నవారికి గ్యారంటీగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అలాగే సూర్యుడు గురుడు కలిసి మకరంలో ఉంటే కూడా వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గురుడు కుజుడు, దీన్నే గురుమంగళ యోగం అని అంటారండి. గురుడు కుజుడు కలిసి మకర రాశిలో ఉన్న వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఈ కాంబినేషన్ మీ జాతకంలో ఉన్నట్టయితే మీరు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని రూల్ లేదు. అలాగే ఈ కాంబినేషన్ ఉంటేనే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందన్న రూల్ లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 కండిషన్లు కనుక మీ దాంట్లో ఉంటే 85% చాలా వరకు నేను చెప్పిందంతా నిజమే అవుతుందండి. అలాగే ఎవరన్నా ఈ వీడియో ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ కాంబినేషన్ మీ దాంట్లో ఉందో లేదో కూడా మీరు తెలియచేస్తే దాని ద్వారా ఇది ఇంకొకరికి కూడా ఉపయోగపడే రకంగా ఉంటుంది. మరి ఇదే కాంబినేషన్ ఉందండి, గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు బట్టి మేము ట్రై చేస్తున్నాము, అయినా సరే ఉద్యోగం రావట్లేదు అని అంటే నేను ఒక వీడియో చేశానండి. మీకు ఉద్యోగం రావడానికి గురుగోచారం ప్రకారం ఏ కాలం మీకు కలిసి వస్తుంది అనేటువంటి ఒక వీడియో చేశాను. ఆ వీడియోను కూడా చూడండి. అలాగే ఈ ఉద్యోగం రావాలి అని అంటే చాలామంది చాలా రకాలైనటువంటి రెమెడీస్ ఇస్తూ ఉంటారు. నేను మోడర్న్ వాస్తు లేదంటే యాస్ట్రో వాస్తు విధానం ద్వారా పూజలు లేకుండా కూడా మీకు కలిసి రావాలంటే చేసినటువంటి ఏదైనా రెమెడీ ఉంది అంటే అది ఫలించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోలో నేను గవర్నమెంట్ ఉద్యోగం రావడం కోసం ఒక చిన్న విధానం చెప్తానండి. చాలామంది అది స్ట్రాంగ్ చేయి ఇది స్ట్రాంగ్ చేయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నా ఉద్దేశంలో గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అని అంటే మీరు బాగా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ని తెలియజేసేది మనకి జాతకంలో 6వ స్థానం అవుతుందండి.
జాతకంలో 6వ స్థానము అనగా ఏంటి అంటే మనం కాలపురుష కుండలి నుండి మనం లెక్కేసుకోవాలి కాబట్టి కాలపురుష కుండలి మేషంతో స్టార్ట్ అవుతుంది. మేషానికి 6వ స్థానం ఏమవుతుంది అని అంటే కన్య అవుతుందండి. కన్యకు అధిపతి ఎవరు? బుధుడు. క్లియర్గా ఎంత క్లియర్గా వస్తుందో చూడండి. బుధుడు ఏం తెలియచేస్తాడంటే మన బుద్ధి బలాన్ని తెలియచేసేది బుధుడే. ఈ బుద్ధి బలం బాగున్నప్పుడే ఆటోమేటిక్గా ఎంతటి కాంపిటీషన్ అయినా సరే ఎదుర్కొని మీరు ఆ ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కాంపిటీషన్ అంటే బుధుడిని మీరు యాక్టివేట్ చేయాలి. ఆ యాక్టివేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఎంతటి కాంపిటీషన్ ఉన్నా సరే మీరు విజయం సాధించడానికి ఒక అవకాశం రావాలి. అలాంటి అద్భుతమైనటువంటి రెమెడీ ఇస్తున్నానండి. ఏమీ లేదండి, మీరు గ్రీన్ లీఫ్ గణేష అని చెప్పి మీరు గూగుల్లో టైప్ చేయండి. గ్రీన్ లీఫ్ గణేష అంటే ఆ ఆకులతో ఉన్నటువంటి, ఇక్కడ నేను డిస్ప్లే కూడా చేస్తానండి, ఆకులతో ఉన్నటువంటి గణేశుడి బొమ్మ. దీన్ని మీరు ఉంటున్న ఇంట్లో తూర్పు గోడకి అతికించడం ద్వారా మీకు బుధుడు స్ట్రాంగ్ అవుతారండి. బుధుడు ఒక్కసారి స్ట్రాంగ్ అయ్యారు అని అంటే ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే, దేనికంటే కాలపురుష కుండల నుండి చూసుకుంటే మీకు 3వ స్థానం మిథునం. 3వ స్థానం ఏంటి అంటే మీకు ఇంటర్వ్యూ స్థానం, మీరు మాట్లాడగలిగినటువంటి స్థానము, తర్వాత మీకు చుట్టూ దొరికేటువంటి రీసోర్సెస్, ఇలా ఎన్నో రకాలుగా 3వ స్థానానికి అధిపతి బుధుడే, అలాగే 6వ స్థానానికి అధిపతి బుధుడే. కాబట్టి గ్రీన్ లీఫ్ గణేష ఫోటో పెట్టడం ద్వారా మీకు బుధుడు స్ట్రాంగ్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి గవర్నమెంట్ జాబ్ గురించి మీరు తెలుసుకుంటే ఈ పైన డిస్ప్లే అయ్యేటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. లేదు అంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ పెడితే నా కన్సల్టేషన్ ఫీజు వివరాలు చెప్తానండి. కన్సల్టేషన్ ఫీజు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదైతే పెయిడ్ కన్సల్టేషనే. ఒకవేళ ఫ్రీ కన్సల్టేషన్ మీరు కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీ మీరు చేయడం ద్వారా కూడా మీకు మంచి ఉపయోగం జరుగుతుంది. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నలుగురికి ఫార్వర్డ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, అందరితో వీలున్నంత అందరితో సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే గురుడు, నేను చెప్పినటువంటి గురుడు కానీ, సూర్యుడు కానీ, కుజుడు కానీ మీ జాతకంలో ఏ స్థానంలో ఉన్నారు అన్నది క్లియర్గా నాకు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. నమస్కారం అండి.